సరేనమ్మా, ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత కాలం అంతట్లో మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మనల్ని సజీవులుగా లేపి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులని మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి నిన్నటి కాల సమయంలో ఆయన చాలా సహాయాన్ని మనకు అనుగ్రహించారు. ఉదయకాల సమయం నుంచి మరి రాత్రికాల సమయం వరకు నిన్న ఆరాధన దినములో ఆరాధన విషయంలో అలాగే సండే స్కూల్ విషయంలో మరి దేవుడు మనకి కృపను అనుగ్రహించి చక్కటి సిద్ధపాటునిచ్చి నిన్నటి కాల సమయంలో కుటుంబ ప్రార్థన విషయంలో ఉదయకాలపు కుటుంబ ప్రార్థన, రాత్రికాలపు కుటుంబ ప్రార్థనను దేవుడు మరి మనకు అనుగ్రహించి నిన్నటి కాల సమయం అంతా కూడా ఆయన పరిపూర్ణంగా సంపూర్ణంగా మనల్ని నడిపించి ఆయన మహిమలో ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా ఉదయకాల సమయంలో మనం పత్రికల్ని ధ్యానం చేస్తున్నాం కదా మోషబాబు. గత కాలంలో మనము రోమా పత్రిక నుంచి ప్రారంభించాం. కొరింథీ పత్రిక, తర్వాత గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ, కొలసీ, ఏమండి మొదటి దశలోనిక, రెండవ దశలోనిక, తీతు, ఏమండి తిమోతి, తీతుకు, తర్వాత హెబ్రీలకు, తర్వాత యాకోబు, ఇప్పుడు మొదటి పేతురు పత్రిక దగ్గరకు వచ్చాం కదా. ఇలా పత్రికల ద్వారాగా దేవుడు తన ఆలోచనలు, ఉద్దేశాలని మనకి వినిపిస్తున్నారు, ఆయన నేర్పిస్తున్నారు, మనం చక్కగా నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు కూడా పేతురు పత్రిక నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ మొదటి అధ్యాయం పురస్కరించుకుని దేవుడు రెండో అధ్యాయంలోనికి మరి మనల్ని నడిపించారు కనుక మరి ఈ సమయంలో ఈ రెండవ అధ్యాయం ద్వారాగా దేవుడు యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకునేటి పరిచర్యలు ముందుకు వెళ్దాం. మోషబా ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియాపర్లో తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేరేది వందనాలు సిద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమైన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేరేది వందనాలు సిద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని ఉదయకాల సమయం వేగరమైన తండ్రి మన సజీవుగా లేపినందుకు మీకు వేరేది వందనాలు సిద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి పేతురు రాసిన మొదటి పత్రిక తండ్రి రెండవ అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా, నేర్చుకొని పోతుండగా, తెలుసుకొని పోతుండగా మాకు సౌందర్యమైన తెలియగానే ప్రశ్న తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకొని చున్నాం తండ్రి. వదురు వాసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాబట్టి వాక్యాన్ని పోసిన బేలు కానీ సాయంత్రం కాచి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీని సాయంత్రం కాచి కాబట్టి ఈ ప్రార్థన మా ప్రభు మీకు ఒకటైనా మా ప్రభుని యేసుక్రీస్తునామని ప్రార్థన మీకు సౌరమ ప్రియపరలోక తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. పర్లోక మా కంటతని గడిచిన కరం రకం మీకు తెచ్చుకున్నాం తండ్రి. నేను కాస్త మీరు కింద కాదు మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలం వేగురమైతే మీ సన్ని భాగ్యం, మీ సన్నిధి కాంతం మా మీద ప్రకటన మీకు తెచ్చుకున్నాం తండ్రి. ఉదయకాల సిట్టు ఇదిగా తండ్రి మొదటి పేతురు పత్రిక తండ్రి రెండవ అధ్యాయం తండ్రి మీ చదువుతుగా నేర్చుకుపోతారు కదండి. విని విచ్చట కాకుండా మా హృదయంగా రాసుకునేలా చేయండి. కాల్చాలి మా ప్రీతిలో స్థానిక సంఘం నిచ్చిన ఓతురు వయసు క్రీ సంఘాలు జీవించాడు సంఘం కాబట్టి నిలిచండి అండి. బోస్తున్న బియ్యాలు రాజు కానీ జీవించాడు, కుటుంబం కూడా ఆశించాడండి. రెండు సంఘం సేవకుని జీవించాడు తండ్రి. నూతనంగా తార్ఫిదాలు మీ సేవకులను దీవించాడు తండ్రి. తీసుకదండి ఈ నెలలో ఇటుగా 9వ తారీఖున 10వ తారీఖున వివాహం జరుగుతుందండి. అక్కడ కూడా మీ నామ మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా చూడండి. ఈ లేచిన బిడ్డ బిడ్డలంతా ఆయన వారికి దయచేయండి అండి. ఇంకా ఎవరైతే అనారోగ్య రగులు వాళ్ళందరినీ ముట్టిపోవస్తామని ఏసునామములో పడతారు. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవతి దేవుణ్ణి మహిమపరిచి కీర్తించినటువంటి మీ ఇరువురును దేవుడు తన కృపలో దయలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో పేతురు మొదటి పత్రికను మనము ధ్యానం చేస్తున్నాం కదా, మనము వర్తమానంగా నేర్చుకుంటున్నాం కదా మోషబాబు. గత సమయంలో మొదటి అధ్యాయం ద్వారాగా మనం ఏమి విన్నాం, ఏమి నేర్చుకున్నాం? మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏంటని మొదటి భాగంగా మనం పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు మనం నేటి కాల సమయంలో నేర్చుకున్నాం. పేతురు గారు మరి యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియ శిష్యుడు అని, 12 మంది శిష్యుల్లో ఆయన పేరెన్నుకు కలిగినటువంటి వాడని, మరి సంఘాన్ని మొట్టమొదటిసారిగా ఆయన కట్టినవాడు అని, అలాగే ఈ పత్రికను మరి
క్రీస్తు నిమిత్తము చెదిరినటువంటి యాత్రికులకి శుభమని ఆయన చెప్పి వ్రాస్తున్నాడని, మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయని, భక్తులందరూ కూడా విశ్వాసులందరికీ పరీక్షలు ఉన్నాయని, ఆ పరీక్షల్లో మనం తట్టుకోవాలని, అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత మనం ప్రస్తుత కాలము శ్రమను అనుభవించాలని మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. అలాగే పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా వీటినన్నిటి గురించి పరిశోధించారు, ఆలోచించారు అని మనం నేర్చుకున్నాం. అలాగే మనము ఏం చేయాలి అని అంటే, మనం పరిశుద్ధులుగా జీవించాలని, ఆయన రక్తం ద్వారాగా మనము కడగబడ్డామని, కొనబడ్డామని, అలాగే గడ్డి ఎండును దాని పువ్వు రాలును కానీ దేవుని వాక్యము నిత్యము నిలుచునని మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఓకేనా మోషే బాబు? ఇక ఈ మొదటి అధ్యాయం పురస్కరించుకుని ఈరోజు రెండవ అధ్యాయం మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా మోషే బాబు? ఇక ఈ రెండవ అధ్యాయంలో మరి విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మనం అందరం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఎలా ఉంటే దేవుడు సంతోషిస్తాడని ఈ అధ్యాయంలో రాయబడిందో, మనము ఈ రెండవ అధ్యాయం ద్వారాగా మరింత సమాచారాన్ని, మరింత వివరణని, మరింత సందేశాన్ని, వర్తమానాన్ని మనం నేర్చుకునబోతున్నాం. ఓకేనా మోషే బాబు? మీరు ఎవరు, మీరు ఎలా జీవించాలి, బాధలను ఎలా ఎదుర్కోవాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, సందేశాన్ని, వర్తమానాన్ని ఈ పేతురు పత్రిక రెండవ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. సరే, ఇప్పుడు రెండవ అధ్యాయంలోనికి ఎంటర్ అయ్యే ముందు, ఈ రెండవ అధ్యాయాన్ని మనం తెలుసుకొనబోయే ముందు, నేర్చుకొనబోయే ముందు ఆత్మ సహాయం కొరకు దేవుణ్ణి వేడుకుందాం ప్రార్థన ముఖంగా. ఓకేనా? మీరు తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడును, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ సమయంలో మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం మేము చదవడానికి నాయన మీ సన్నిధానంలో, మీ సముఖంలో, మీరు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ స్థలములో, మీ సముఖములో శిరస్సు వంచి తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా, మీ యొక్క ఆత్మ సహాయం కొరకు. ఈ సమయంలో లేఖనాల్లో వ్రాయబడినటువంటి ప్రతి మాటను అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా, మా మనస్సులను, హృదయాలను, నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించమని వేడుకుంటున్నాం. మీరు అవగాహన ఇస్తే కానీ, మీరు నాయన ఆలోచింపజేస్తేనే కానీ ఏ మాట మేము అర్థం చేసుకోలేము. నాయన మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక మేము పరిశుద్ధులుగా ఉంటే నాయన మీ మాటలు మాకు అర్థమవుతాయి కనుక నాయన మా హృదయములతో నాయన మీ మాటలని, మీ సంభాషణని నాయన నింపుకుని తండ్రి, మీ మాటల్లో అవగాహనకే అర్థం చేసుకోవడానికి మీ సహాయాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో ఈ పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య కొరకు వారు ఎంతైతే సమయాన్ని, నిమిషాలని, సెకల్ని కేటాయిస్తున్నారో వారి జీవితకాలంలో రెట్టింపు ప్రతిఫలాలు ఆయువుగా, ఆరోగ్యంగా, దినాలుగా, సంవత్సరాలుగా, నెలలుగా వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు, ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని తండ్రి. దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నాకును నీ ప్రియులైన బిడ్డలందరికీ మీరు దయచేయమని, జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభువును యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనవలు మీకు సమర్పించి మేము పొందుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయనా. చక్కటి సమయానికి దేవతి దేవుడు మరి మనల్ని నడిపించారు కనుక ఈ సమయంలో మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం వర్తమానంగా, సందేశంగా, పాఠ్యాంశంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ముందుగా ఈ మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ పత్రికను అపోస్తుడైనటువంటి పేతురు క్రీస్తును విశ్వసించి చెదరిపోయిన విశ్వాసులకు రాస్తున్నారు ఆయన. ఓకేనా మోషే బాబు? వారు హింసలు, శ్రమలు, అపనిందలు ఎదుర్కొంటున్నారు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధ జీవితం గురించి బోధించిన పేతురు ఇప్పుడు ఈ రెండవ అధ్యాయంలో విశ్వాసులు దేవుని కుటుంబంలో ఎలా ఎదగాలి, ప్రపంచంలో ఎలా జీవించాలనేటువంటి విషయాలను
ఈ 2వ అధ్యాయంలో ఆయన విశ్వాసులకి తెలియజేస్తున్నాడు. ఓకేనా మోషి బాబు? ఇది 2వ అధ్యాయం నేపథ్యంగా మనసులో పెట్టుకోండి. ఇక ఈ 2వ అధ్యాయ సారాంశంలోనికి వెళ్దాం. ఈ 2వ అధ్యాయంలో ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి? సుమారుగా 25 వచనాలని ఒక 5 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం టూకీగా. ఓకేనా మోషి బాబు? సారాంశంలో ఇప్పుడు మొదటి భాగాన్ని చదువుదాం. దేవుని వాక్యం చేత ఆత్మీయంగా ఎదగండి. మొదటి సారాంశంలో మొదటి భాగం మనకి ఏమని సెలవిస్తుందంటే, మొదటి 3 వచనాలు దేవుని వాక్యం చేత ఆత్మీయంగా ఎదగండి. విశ్వాసులు దుష్టత్వాన్ని, కపటాన్ని, అసూయను, అపవాదులను విడిచిపెట్టి క్రొత్తగా పుట్టిన శిశువుల వలె దేవుని వాక్యం అనే పాలను ఆశించాలి. అలా చేస్తే రక్షణ విషయంలో మీరు ఎదుగుతారు అని పేతురు గారు ఈ సందర్భాలని, ఈ మాటల్ని సారాంశంలో మొదటి భాగంలో ఆయన తెలియజేస్తున్నారు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. సారాంశంలో మొదటి భాగం మోషి బాబు చదివినాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఏ పాలను అపేక్షించమంటున్నాడు? వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలి. వాక్యం అనేటువంటి పాలను మనం అపేక్షించాలి అని అంటే మనలో ఉన్న వాటిని కొన్నింటిని తొలగించుకోవాలి. మనలో ఉన్నటువంటి వాటిని కొన్నింటిని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వాటర్ తాగడం సాధ్యమంటారా? అసాధ్యం. అది కారణం ఏంటంటే, కడుపు నిండా ఇప్పుడు ఆహార పదార్థాలు నింపిన తర్వాత దానికి కొంత సమయాన్ని, విశ్రాంతిని, గ్యాప్నివ్వాలి. సుమారు 1 గంట 2 గంటలు మనం గ్యాప్ ఇచ్చిన తర్వాత వాటర్ తీసుకుంటే అది ఆరోగ్యదాయకం. ఒకవేళ తీసుకోకుండా ముందుగానే ఆహారం తిన్న తర్వాతే తీసుకున్నాం అనుకోండి, కొంత శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది శారీరకంగా. అలాగే దేవుని వాక్యం అనేటువంటి పాలు విశ్వాసుల యొక్క హృదయాంతరంగాల్లోనికి, మనసుల్లోనికి, ఆత్మలోనికి వెళ్ళాలి అని అంటే ఆ వాక్యం అనేటువంటి పాలను మనం వెళ్ళనివ్వకుండా మనలో ఏం అడ్డుకుంటున్నాయనంటే, దేవుని వాక్యం అనేటువంటి పాలను మనం త్రాగకుండా, విశ్వాసములో, రక్షణలో ఎదగకుండా మనకు అడ్డుగా, ఆటంకంగా ఉన్నవి ఏమిటనంటే సమస్తమైనటువంటి కపటము. ఏటినైనా? సమస్తమైన కపటము, దుష్టత్వము, వేషధారణ, అసూయ, దూషణ. ఏమండి, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, దేవుని వాక్యం అనేటువంటి పాలను మనము త్రాగలేము. అంటే వాక్యాన్ని వినలేము. వాక్యాన్ని వినాలంటే మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేనిని సిద్ధపాటు చేసుకోవాలి? ఈ దేహాన్ని అంతటిని కూడా సిద్ధపాటు చేసుకోవాలి. దేని కొరకు? వాక్యం వినడం కొరకు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే రక్షణ విషయంలో మన వాళ్ళందరూ కూడా ఎదగలేకపోతున్నారని పేతురు గారు ఈ మాటల ద్వారాగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ రోజు విశ్వాసులని హెచ్చరించాడు పేతురు గారు. సరేనా? అంటే ఇప్పుడు ఎవరమైనా సరే రక్షణ విషయంలో ఇంకా శిశువులుగా ఉంటే, బాలురుగా ఉంటే వాళ్ళలో ఏముందనంటే ఆత్మ సంబంధమైనటువంటి రోగాలు, వ్యాధులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పొందితేనే కానీ వారు ఏం చేయలేదు తెలుసా? రక్షణ అనేటువంటి పాలను త్రాగలేరు. త్రాగాలి అని అంటే లోపల ఉన్న వాటిని వేస్ట్ ఎనర్జీని అంతా బయటకు త్రోసేయాలి. శారీరకంగా మనం బలపడాలంటే వైద్యులు చెప్పే సూత్రం ఏంటి తెలుసా? వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి అంటున్నారు. కారణం ఏంటి? ఈ లోపల ఉన్నటువంటి చెత్త చెదారం పోతే, బాడీకి ఒకరోజు విశ్రాంతిని ఇస్తే అవి మరలా వాటంతట అవి ఏమంటే రోగ నిరోధక శక్తిని సంపాదించుకుంటాయి. వైద్యులు సంప్రదించే అవసరం లేదు. మన అవయవాలే వాటికి అవే రోగ నిరోధక శక్తిని సంపాదించుకుంటాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్కా. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి దానికి కూడా చిట్కా ఏంటంటే వాక్యాన్ని వినడానికి మన దేహాన్ని, హృదయాన్ని, మనసులను మనము సిద్ధం చేసుకోవాలని పేతురు గారు సారాంశంలో మొదటి భాగంలో ఆయన మాట్లాడుతున్నారు. బైబిల్ తీసుకున్నాను, దగ్గర పెట్టుకో. సారాంశంలో 2వ భాగాన్ని చూద్దాం మోషే బాబు ఇప్పుడు. ఓకేనా? సజీవమైన రాయి మరియు ఆత్మీయ మందిరమని
సారాంశంలో రెండో భాగం మనకి కనబడుతుంది, సెలవిస్తుంది. చూద్దాం. యేసుక్రీస్తు మనుషుల చేత తిరస్కరించబడినప్పటికీ దేవుని చేత ఏర్పరచబడిన సజీవమైన రాయి. యేసుక్రీస్తు ఏమంటే విశ్వాసులు కూడా సజీవమైన రాళ్ళ వలె దేవుని ఆత్మీయ మందిరంగా కట్టబడుచున్నారు అని 4 నుంచి సారాంశంలో 10 వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఏమంటే ఈ భాగంలో విశ్వాసులు గుర్తింపును పేతురు ఎలా చెబుతున్నాడు ఏమిటంటే, మనం ఏర్పరచబడిన వంశము, రెండవది రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలు అని పేతురు గారు ఈ 2వ అధ్యాయంలో సారాంశంలో 2వ భాగంలో ఆయన మాట్లాడుతున్నటువంటి వర్తమానాన్ని మనం చదువుదాం. ఇప్పుడు లేఖన భాగాలను చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 8 నుంచి 4 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. చదువునాను 4 నుంచి 10 వచనాలు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఏమంటే ఎలాగట దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నమాట? మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈరోజు విశ్వాసులందరూ చేతులు కలుపుకుంటే, అదే మనము మొదటి అధ్యాయంలో చూసాము, ఒకరినొకరు సహోదరులందరూ మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒకరికొకరు ప్రేమ కలిగి ఉంటారో మనము మందిరంగా దేవాలయంగా కట్టబడతాం. దేవాలయంగా మందిరంగా సమాజంగా ఎప్పుడైతే మనం కట్టబడతామో దేవుని ద్వారాగా సంఘం ద్వారాగా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఇప్పుడు ఒకరినొకరు కట్టాలంటే విశ్వాసులందరూ ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలి. మిక్కటమైనటువంటి ప్రేమను మనం చదువుకున్నాం. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలని మొదటి అధ్యాయం 23 వచనంలో చదువుకున్నాం మనం. సరే, ఇప్పుడు ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడని మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండియు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులే త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడి ఉన్నారు. తర్వాత మాట 8 వచనం దాకా మనం 10 వచనం దాకా కదా, 10 వచనం కూడా చదివేద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఇప్పుడు కనికరింపబడక ఏమంటే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. అంటే ఇప్పుడు విశ్వాసులందరినీ పేతురు గారు ఎలా మోటివేట్ చేస్తున్నారని అంటే, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అలా కట్టబడినటువంటి మీరు దేవుని వాక్యం చేత మిమ్మల్ని మీరు కట్టుకోండి. అలాగే ఎవరైతే కట్టుకుంటూ ఉంటారో వారు క్రీస్తులో ఎదుగుతూ ఉంటుంటారో. ఏమొచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా కట్టేది ఎవరైనంటే దేవుడు కనుక మీరు ఆ రీతిగా కట్టబడండి అని పేతురు గారు మొదటి మాటలో చెబుతూ, మీరందరూ కూడా ఎలాగున్నారంటే మీరే యాజకులుగా ఉన్నారు, మీరే దేవునికి మందిరంగా ఉన్నారు. ఇప్పుడు మీ మట్టుకు మీరే బలి అర్పించాలి. ఇప్పుడు బలి కొరకు యెరూషలేముకి రావాల్సిన పని లేదు. ఎందుకంటే అది ప్రారంభ సంఘం కనుక. అందుకనే 2-3 ఎక్కడైతే కలిసి కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉన్నానన్నాడు. మీరు సంఘముగా ఉంటారు. దేవునికి ఆత్మ సంబంధించినటువంటి బలి మీరే ఇవ్వాలి. మీరే యాజకులు. మీరెవరట? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయమును ప్రచురించడానికి మీరు ఏర్పరచబడినటువంటి రాజులు, యాజక సమూహము. మీరే దైవజనులు, మీరే సేవకులు, మీరే అధికారులు, మీరే నాయకులు, మీరే సేవకులు అని పేతురు గారు చెదరపోయినటువంటి వాళ్ళందరినీ ఎలా చూపిస్తున్నాడంటే యాజకులు అంటే దేవుని సేవ చేసేటువంటి వారు అని. ఇప్పుడు మొత్తానికి టోటల్గా పేతురు గారు ఏమని చెప్తున్నాడు? ఒకప్పుడు మీరు ప్రజగా ఉండకపోయారు, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు.
కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఒకప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు మీరు కనికరింపబడి ఒకరినికొకరు కరుణాహృదయులై ఉండండి. మీరు సంఘముగా ఉండండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఇదిగో ఈ పత్రిక ముఖంగా నేను వ్రాస్తున్నానని చెదరిపోయిన వారందరినీ విశ్వాసులుగానే కాకుండా సేవకులుగా పేతురు గారు గుర్తిస్తున్నాడు. మందిరము యెరూషలేములోనే కాదు, మీరు ఎక్కడైతే కూడుకుంటారో అదే దేవాలయంగా కట్టబడుతుంది. మీరు ఒకరినొకరు కట్టబడండి, నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండండి అని పేతురు గారు సారాంశంలో ఆ రెండో భాగాన్ని ఈ విషయాలన్నింటినీ మనకి ఆనాటి యోధా క్రైస్తవులకి తెలియజేస్తున్నటువంటి మాట, చెదరపోయినటువంటి వారందరికీ. సరే, ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని చదువుదాం. ఏంటి మోషే బాబు? జస్ట్ 11, 12 వచనాలు, ఓకేనా? 11, లోకములో సాక్షి జీవితము. లోకంలో ఏముండాలంటే మోషే బాబు, మీరు క్రైస్తవులుగా విశ్వాసులుగా శ్రమలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి మీకు ఏముండాలంటే సాక్ష్యము ఉండాలి. విశ్వాసులు ఈ లోకములో పరదేశులు యాత్రికులు గనక శరీర సంబంధమైనటువంటి దురాశలకు దూరంగా ఉండి అన్ని జనుల మధ్య మంచి ప్రవర్తనతో ఉండాలట. ఎదుర్కొని చేతులు అన్ని జనుల మధ్యన ఎలా ఉండాలి? ప్రవర్తన కూడా కాదు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని 11, 12 వచనాల్లో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆ మాటలను చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇప్పుడు పేతురు గారు ఈ పత్రికను వ్రాస్తూ సహోదరుల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఏంటా రిక్వెస్ట్ అని అంటే, మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారు కనుక ఇప్పుడు ఆత్మకి విరోధంగా ఈ శరీరం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆత్మకు విరోధంగా ఈ శరీరం ఏంటంటే మనం ఉండడానికి ఒక నివాసం అని, మనం ఉండడానికి ఒక మంచి జీవితం అని, మంచి స్థితి అని, మంచి ఆధారం అని, దీట్ల మీదకి పోరాడడానికి శరీరం ప్రయాసపడుతూ ఉంటుంది. మీరు అలాగ ఉండొద్దు. మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. పరదేశులు యాత్రికులుగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర దురాశలను విసర్జించండి. అన్ని జనులు మిమ్మల్ని దూషిస్తున్నారు కదా, ఏ విషయాల్లో వారు దూషిస్తున్నారో ఆయా విషయాల్లో మీరు ఎలాగ ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. అన్ని జనుల మధ్యన ఎలా ఉండాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వీళ్ళెవర్రా అని అంటే క్రైస్తవులా, లేకపోతే అన్ని జనులు అన్నట్టుగా జీవించకూడదు. వీళ్ళెవరు అని అంటే క్రైస్తవులు ఎలా జీవిస్తారో నువ్వు చెప్పాలి, నువ్వు చేసి చూపించాలి అని పేతురు గారు ఈ పత్రిక చదువుతున్నటువంటి వారందరికీ రిక్వెస్ట్ని అడుగుతున్నాడు. ఓకేనా మోషే బాబు? ఇది సారాంశంలో రెండో భాగాన్ని చూసాం కదా. ఇప్పుడు సారాంశంలో మూడో భాగాన్ని చదువుదాం మోషే బాబు, ఓకేనా? క్షమించండి, 4వ భాగాన్ని చదువుదాం. 13 నుంచి 17 వచనాలు. ఏంటి మోషే బాబు? అధికారులకు లోబడి ఉండాలని పేతురు గారు ఈ విషయాల్ని వ్రాస్తున్నారు. ఎవరికి లోబడి ఉండాలి? దేవుని సేవకులు విశ్వాసుల్ని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే, ఇదే లాంగ్వేజ్ని, ఇదే స్టైల్ని, ఇదే స్కేల్ని పౌలు గారు కూడా ప్రస్తావించారు రోమాపత్రికలో. రోమా సంఘానికి పై అధికారులకి మీరు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం కూడా అదే చెబుతుంది. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడాలని, ప్రజలకు లోబడాలని, అధికారులకు లోబడాలని, రాజులకు లోబడాలని, వారి కొరకు కూడా ప్రార్థన చేయమని చెబుతుంది పరిశుద్ధ వాక్యం. సరే, ఇప్పుడు సారాంశంలో 4వ భాగం ఏంటంటే అధికారులకి లోబడి ఉండుట. 13 నుంచి 17 వచనాలు. దేవుని చిత్త ప్రకారము అధికారులకు విధేయత చూపాలని పేతురు బోధిస్తున్నాడు. మంచి కార్యాల ద్వారాగా అవివేకుల మాటలను కూడా మనం ఏం చేయాలంటే సహించాలని పేతురు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. సరే, ఆ మాటలు మనం చదువు. 13 నుంచి 17 వచనాలు చదువునాను. మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడాలి. మనుషులు నియమించిన ప్రతి కట్టడకు ఎవరి నిమిత్తం లోబడాలి? ప్రభువు నిమిత్తం, దేవుని నిమిత్తం లోబడాలి. ప్రతి కట్టడ మన భారతదేశ సాంప్రదాయం, మన గవర్నమెంట్, మన భారతదేశ ఇండియన్స్ లా ఉంది, గవర్నమెంట్ లా. ఆ లాకి మనము విధేయత చూపాలి.
మన పంచాయతీ, మన గ్రామము ఏదైతే విధులనిచ్చిందో, ఆజ్ఞలు ఇచ్చిందో ఆ ఆజ్ఞలను, విధులకి మనము లోబడి ఉండాలి. ఏమండి, ఏ పరిస్థితి వారైనా, ఏ ప్రాంతపు వారైనా, ఏ దేశపు వారైనా వారి దేశ సాంప్రదాయాన్ని గౌరవించండి అని పేతురు గారు ఇలా తెలియజేస్తున్నారట. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమే లోబడి ఉండండి. రాజు అందరికిని అధిపతి అనియు. రాజు ఎవరట? ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా రాజు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉన్నారు, ఎవరైనా రాజు అయినా, ఆ గ్రామానికి కింగ్ అయినా రాజు. ఆ రాజు మాట ఆ ప్రజలు వినాలి, ఏ గ్రామం అయితే ఆ గ్రామం అంటున్నాడు కదా. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులను మెప్పు కలుగుటకును రాజు వలన నియమింపబడిన వారని వారికి లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? అధికారులకి, నాయకులకి లోబడి ఉండాలి. లోబడితే మన ద్వారాగా దేవుడు మహిమపరచబడతారు. వీళ్ళు ఎవరండి ఎంత గొప్పగా లోబడుతున్నారు? వీళ్ళు క్రీస్తుని అనుసరించిన వారండి, వీళ్ళు క్రీస్తు సైనికులండి, వీళ్ళు క్రీస్తు విశ్వాసులండి అని మాట్లాడుకోవాలి. తర్వాత మాట, ఏలయనగా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండి. మనం అందరము దేవునికి దాసులమని లోబడి ఉండాలి. ఆ తర్వాత, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి. రాజును కూడా ఏం చేయాలట? సన్మానించాలి. అందుకనే మనము ఎప్పుడైనా మన స్థానిక సంఘాల ద్వారా సభలు పెట్టుకుంటున్నప్పుడు మన గ్రామ అధికారుల్ని, ఏమండి మన మండల అధికారుల్ని, మన నియోజకవర్గ అధికారుల్ని పిలిపించి ఏం చేస్తారంటే వారిని ప్రశంసిస్తూ ఉంటుంటారు, వారు చేసినటువంటి కార్యాలను కొనియాడుతూ ఉంటుంటారు. బైబిల్ చెప్పింది అలా. అందుకనే మీకు ఎవరైతే రాజులుగా ఉన్నారో, మీకు ఎవరైతే నాయకులుగా ఉన్నారో, అధికారులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి మోషే బాబు? సన్మానించాలి. మన గ్రామ అధికారులను సన్మానించాలి. ఏమండి మన నియోజకవర్గ అధికారులు మనం సన్మానించాలి. ఎందుకనంటే మనం భక్తి, సంపూర్ణత, మానవీయత కలిగి మనం జీవించాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే మోషే బాబు ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా మరొక మాటను కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం చదువుదాం, ఓకేనా? తర్వాత మాట మనం చదువుదాం ఒకసారి. కనుక మనం ఏం చేయాలంటే అందరినీ సన్మానించేవారిగా ఉండాలి. ఇక సారాంశంలో చివరి భాగాన్ని, 5వ భాగాన్ని మనం చూద్దాం. క్రీస్తు సహనాన్ని అనుసరించుట. ఎవరి సహవాసాన్ని అనుసరించాలి? క్రీస్తు సహవాసాన్ని అనుసరించాలి. 18 నుంచి 25 వచనాల్లో సారాంశంలో చివరి భాగం. సేవకులు అన్యాయంగా బాధపడినప్పటికీ సహించాలి. క్రైస్తవులు ఏం చేయాలి మోషే బాబు? అన్యాయంగా బాధపడుతున్నప్పటికీ సహించాలి. అది కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్యాయంగా బాధను అనుభవిస్తారు. నో. మరి ఎలా ఉండాలి? న్యాయబద్ధంగా, ఏమండి బాధని అనుభవించాలి, సహించాలి. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి ఆయన తన మార్గంలో మనం నడవాలని మనకి మాదిరి ఉంచిపోయాడు అని సారాంశంలో మరి చివరి భాగం మనకి సెలవిస్తుంది. ఆ మాటలను కూడా చదువుదాం. 18 నుంచి 25 వచనాలు చదువునాను ఈసారి. 18 నుంచి 25 చదువునా? అంతే. ప్రతివాడును పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయముతో లోబడి ఉండండి. ఇప్పుడు క్రైస్తవులుగా అందరూ సేవ చేయడానికి, ఇండివిజువల్గా సేవ చేయాలంటే ఎవరో ఒకరి దగ్గర ఉపాధి కొరకు, జీవనం కొరకు కొంతమంది యజమానుల దగ్గర పని చేయాల్సి వస్తుంది. అవును కదా? ఈరోజు కష్టపడకుండా ఏ కుటుంబాలు గడవవు. అందుకని ఏం చేయాలంటే మనము ఎవరో ఒకరి దగ్గర సేవ చేయాలి, అనగా పని చేయాలి. ఎవరో ఒకరి దగ్గర మనము కష్టపడకుండా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని గడుపుకోలేము. అందుకని అంటున్నాడు పనివారులారా. మనం ఎవరు? యజమానుల దగ్గర పని చేసుకుంటున్నాం. ఇదిగో పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక. కొంతమంది ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కరు రైతుల దగ్గర పనిచేస్తూ ఉంటుంటారు, అధికారుల దగ్గర పనిచేస్తుంటారు, బాసుల దగ్గర పనిచేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్క బాస్ ఎలా ఉంటాడంటే చాలా కఠినంగా ఉంటాడు. వర్క్ దగ్గర చాలా సీరియస్గా ఉంటాడు. ఏంటంటే పని దగ్గర చాలా కేర్ తీసుకుంటాడు అనమాట. పనిని చక్కగా చేయలేదనుకోండి ఆ యజమానుడు కోపడుతుంటాడు. బాసు తన దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్ మీద కోపడుతూ ఉంటుంటాడు. అందుకని కొంతమంది ఏం చేస్తాడంటే మా బాసు చాలా చెడ్డోడండి, మా బాసు అలాంటి వాడండి అని అంటాడు. అవును, వెరీ గుడ్, అలాంటి వాడా? మంచిది, అలాగే ఉండాలి బాసు అన్నవాడు. మరి అలా ఉండకుండా ఏం చేయాలి? నువ్వు ఏ టైంకి వచ్చినా పర్వాలేదు,
నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, పని ఎలా చేసినా పర్లేదని నిన్ను అంటున్నాడు అనుకో, నువ్వు సోమరుడు అవుతావు. అలాగ మనకి ఏమనిపిస్తా అంటే, ఏమండి మా బాస్ చాలా చెడ్డండి, ఏమండి బాస్ ఉన్నాడు చూడండి, ఎవరా బాసు, ఇంకొక ఆయన ఎవరైనా శ్రీని గారు, వాళ్ళ బాస్ చాలా మంచోడండి, వాళ్ళ బాస్ ఏ టైంకి వెళ్ళినా మాట్లాడండి, ఈయన ఎక్కువ ఇంటికాడ ఉంటాడండి అని మాట్లాడుతూ ఉంటారు. అలాగనుకున్న ఏ బాస్ మిమ్మల్ని సరిగా చూసినా చూడకపోయినా, మీరు ఏ యజమానుల దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులు మంచివారైతేనే కాదు, ఆ యజమానులు చెడ్డవారైనా సరే ఏం చేయాలి, వారిని గౌరవించి ప్రేమించి వారి దగ్గర పని చేయాలి. అది చెప్తున్నాడు చూడండి ఆయన. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారు మాత్రమే కాక మూర్ఖులైన యజమానులు ఎలా ఉంటారు మోషే బాబు? చాలా మూర్ఖులుగా ఉంటారు. ఉదాహరణకి మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు విదేశాల్లో పనులు చేస్తున్నారు, చాలామంది సహోదరులు, చాలామంది సహోదరిమణులు. ఏమండి వాళ్ళ దగ్గర పని చేసుకునేటువంటి వర్కర్స్ని పని చేయించేసుకునేటువంటి యజమానులు ఎలా ఉంటుంది తెలుసా? వారు బాబాలైనా వారు మామలైనా సరే చాలా కఠినంగా సేవ చేయించుకుంటారు. ఉదయం 6 గంటల నుంచి మరలా సాయంత్రం 12 గంటల దాకా వర్క్ విరామం ఉండదు. ఆవిడ వీరికి బాధ కలుగుతుంటుంది, మా యజమానురాలు చాలా కష్టంగా చేయించుకుంటుందని, మా యజమానుడు చాలా కష్టంగా చేయించుకుంటున్నాడని. కొంతమంది కుటుంబాల్లో ఆ కష్టాలను అనుభవిస్తుంటారు. కొంతమంది కుటుంబాల్లో ఆ కష్టాలు ఉండదు. మా బాబాయ్ చాలా మంచోడండి, మా మామ చాలా మంచిదండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ మాటలు విన్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ బాబా మంచోడు, వీళ్ళ మామ మంచిది అంటారు. వీళ్ళకి ఇచ్చిన మామ బాబాల్ని సరిగా చూడరు. ఎందుకని? పని ఎక్కువ చేయించుకుంటున్నారని. పని ఎక్కువ చేయించుకున్నా తక్కువ చేయించుకున్నా దేవుడు నీకు పని ఇచ్చాడు కనుక ఆ పనిలో నువ్వు నమ్మకంగా న్యాయబద్ధంగా పని చేయాలి. అది దేవుడే కదా. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే ఏం చేయాలంటే, ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండాలంట. పూర్ణ భయంతో. ఏమండి మీ తల్లికి మీ తండ్రికి పూర్ణ భయంతో ఎలా భయపడి లోబడతావో, నీ స్కూల్లో టీచర్స్కి మాస్టర్కి ఎలాగైతే లోబడతావో, పనిలో నీ యజమాని దగ్గర కూడా నువ్వు అలాగే లోబడాలి. ఇది క్రైస్తవ్యం నేర్పిస్తున్నటువంటి మూలపాఠాలు. ఎందుకని? నీ ఉద్యోగం నిన్ను ఊడిపోకుండా, గొప్ప కార్యాలు ద్రోహ కార్యాలు జరగకుండా, నీ కుటుంబం చింతన పడకుండా, రోడ్డును పడిపోకుండా బాగుపడాలి, బాగుండాలి అని అంటే నీ యజమానులకు నువ్వు లోబడి ఉండాలి. నువ్వు యజమానికి నీ నమ్మకత్వాన్ని చూపించాలే కానీ, నమ్మకత్వం అని అంటే ఒక 4-5 సంవత్సరాల్లో బయటపడిపోద్దాం మోషే బాబు? పడదు, సంవత్సరాల కాలం పడుతుంది. మన అబ్రహాము గారికి 70-25 సంవత్సరాల కాలం పట్టింది కదా ఆయన దేవుని సేవకుడిగా పిలవడానికి. దావీదు అభిషేకం పొందాడు దేవుని చేత. అభిషేకం పొందిన ఆయనే అడవులంటే తిరుగుతున్నాడు. ఆయన అభిషేకం పొందిన ఆయనే అడవులంటే తిరుగుతున్నాడు. ఆయనకంటే మనం ఏం పెద్ద గొప్పలు ఏం కాదు కదా, విశ్వాసులు మనము. కనుక మన యజమానులు ఎవరైతే ఉన్నారో, నా యజమానుడు అంతే, 1కి 10 సార్లు అలా బాధను అనుభవించాం. అవును, మనం అలాగే చేయాలి. ముష్కరులైనా సరే, బాబు నిన్న ఏమన్నాను బాబు, పోలు మాట్లాడతాయని, బాబు గారు అది మన యజమానులైనా. ఆయన మనకు పనిచ్చారు, పొలాన్ని ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకోవాలి. కనుక ప్రియులారా, మనకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, ఏమంటున్నాడు ఆయన మాట, ముష్కరులైన మీ యజమానులకు కూడా ఏం చేయాలట? పూర్ణ భయముతో. మరలా భయం ఎలాంటిది? వాళ్ళు వస్తేనే భయపడడం కాదు, వాళ్ళు ఉన్నదప్పుడు భయపడినా భయపడకపోయినా, వారు లేనప్పుడు మనకు అప్పగించినటువంటి ఆ పనిలో మన నిపుణత కలిగి ఉంటేనండి, యోసేపుని ఎలాగైతే ఐగుప్తు దేశానికి సింహాసనం చేశాడో, మనం ఉంటున్నటువంటి గృహములో నిన్నే యజమానుడిగా చేస్తాడు దేవుడు. నమ్మకంగా మన అన్నయ్యలు వెళ్ళారు చాలామంది, అక్కడ ఆ దేశంలో స్థిరపడినటువంటి సోదరులు ఉన్నారు. మన చర్చి పక్కన ఆమె చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి గారు. కనుక మనం ఇలాగ పూర్ణ భయంతో తన యజమానుడికి భయపడ్డాడు. అక్కడే ఏమండి వ్యాపారం చేస్తున్నాడు, వాహనాలు ఉన్నాయి ఆయనకి, అనేక మంది పనివారిని కలిగి ఉపాధులు కలిగి ఉన్నారు. సో మనకి ఇలాగే పూర్ణ భయంతో వారికి లోబడి ఉండండి. చూడండి 19వ వచనం చదువున్నాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పుదమునకై మనం దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మీ యజమానుల ద్వారా మీరు ద్వేషింపబడి, మీ యజమానుల ద్వారా మీరు తృణీకరింపబడి, మీరు క్రీస్తు నిమిత్తం బాధను అనుభవిస్తుంటే అది నీ భవిష్యత్తుని దేవునికి మహిమకరంగా సిద్ధం చేస్తుంది. కనుక ఓర్పు, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉండాలంటే మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో వారి దగ్గర మనం క్రీస్తు ప్రేమ తత్వాన్ని చూపించాలి. అలాగే చూపిస్తున్నాం మనం. అందుకనే దేవుడు మనల్ని తన మహిమలో నిలబెట్టుకుంటున్నాడు. ఇంకా చూద్దాం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలేందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపం చేయలేదు,
23వ వచనం చదువునాను. ఆయన నోటను ఏ కపటమును కనబడదు. ఆయన దూషింపబడి ఆయన దూషింపబడి బదులు ఏం చేయలేదట. మన యజమానులు ఎన్నో మాటలు అంటారు, మారు మాట మాట్లాడకూడదు. మన యజమానులు ఎన్నో మాటలు, సరే బాబు, అలాగే బాబు గారు, అలాగే బాబు గారు, అంతే. దేవుడు నడిపించుకుంటాడు తదిమది. అది కూడా మనమే చేసామనుకోండి అవ్వకూడదు, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మన ప్లేస్లో ఆయన మరొకరు ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఆయన నోట పాపం చేయలేదు. ఏమంటే ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తానే అప్పగించుకొనును. న్యాయము తీర్చే దేవునికి మనము అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటేనే నువ్వు సువార్త చేయగలదు, పరిచర్య చేయగలదు. మీరు ఎక్కడ ఏ యజమానుల దగ్గర ఉన్నా సరే క్రీస్తు ప్రేమను మీరు ప్రకటించండి, క్రీస్తులా మీరు బ్రతకండి. మీ యజమానులకి మీరు లోబడి ఉండండి. వాళ్ళే మీకు సమయాన్ని ఇస్తారు, ఆరాధనకి మీకు సమయాన్ని ఇస్తారు, సహవాసానికి సమయాన్ని ఇస్తారు. మీకు ఏమండి విరామం కావాలితే, విశ్రాంతి కావాలితే, మీకు సెలవులు కావాలితే ఇస్తారు. అలా మీరు క్రీస్తు వార్తను ప్రకటించవచ్చు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకే స్వస్థత నొందితిరి. 22వ వచనం చదువునాను. 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. కనుక మీరు ఆయన వైపుకు మీరు మళ్ళాలి అని అంటే క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి అని పేతురు గారు చెదరని యాత్రులకి శుభమని చెప్పి పత్రిక ద్వారాగా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన తెలియజేస్తున్నారు. మొదటి భాగంలో ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏంటంటే మనం అందరం రక్షణ విషయంలో ఎదగాలంటే, పాలన అపేక్షించాలంటే మనలో ఉన్నటువంటి కల్మషాన్ని అంతటినీ కడిగేసుకోవాలి. ఎలాగా? వాక్యం ద్వారాగా. ఓకేనా మోషి బాబు? ఇక దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా లోకంలో ఎలాగ ఉండాలి అని అంటే, ఇదిగో మనము లోకంలో ఒకరికొకరు కనికరింపబడాలి అని, అలాగే మనం అందరం కూడా దేవునికి పరిశుద్ధులైనటువంటి యాజకులమని, సేవకులమని, పనివారుమని, యాజకులమని, మనమే ఆత్మ సంబంధంగా మందిరంగా దేవాలయంగా కట్టబడుతున్నామని మరి 2వ భాగంలో ఆయన మాట్లాడుతూ, ఇక చివరిగా క్రీస్తు వలె మనము కూడా మన యజమానులకు లోబడాలి, భయపడి ఉండాలని, అలాగే చివరి భాగంలో క్రీస్తు మాదిరి మనకు ఉంచిపోయాడని, ఆయన అడుగు జాడల్లో మనము మరి ముందుకు అడుగులు వేయాలని ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. కనుక ఇంతవరకు విన్నటువంటి ఈ అధ్యాయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఇక చివరిగా ఈ అధ్యాయ సందేశాన్ని మనం చూద్దాం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ముందుగా వివరణ అయిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్దాం? సందేశంలోనికి వెళ్దాం. సరే, ఇప్పుడు వివరణలోనికి వెళ్దాం. ఈ అధ్యాయము విశ్వాసి యొక్క గుర్తింపు, ప్రవర్తన, బాధ్యత, సహనము అనే ప్రధాన విషయాలను బోధిస్తుంది. ఈ అధ్యాయం ఏమని బోధిస్తుంది మోషే బాబు? ఏమని మనకు వివరణిస్తుంది? మొదటిగా 1 నుంచి 10 వచనాల్లో మీరు ఎవరు? ఏంటి మోషే బాబు? మీరు ఎవరు అనే ప్రశ్న మనకి కనబడుతుంది. జవాబుగా ఏం చెప్పాలి అంటే ఏం రాయబడింది అంటే, జవాబుగా మీరు దేవుని ప్రత్యేకమైనటువంటి ప్రజలు. మొదటి 10 వచనాలు ఏమని సెలవిస్తున్నాయి మోషే బాబు మనకి? మీరు దేవునికి ప్రత్యేకమైన ప్రజలు అని మొదటి ఈ 10 వచనాలు మనకి వివరణిస్తున్నాయి. ఇక 11 నుంచి 17 వచనాలు మనకి ఏమని ప్రశ్న వేస్తున్నాయంటే, మీరు ఎలా జీవించాలి? ఏంటి మోషే బాబు? 2వ ప్రశ్న ఏంటి? మీరు ఎలా జీవించాలనే ప్రశ్న మనకి జవాబుగా కనపడతాం. మీరు ఎలా జీవించాలి? పరిశుద్ధతతోనూ, ఏమండి విధేయతతోనూ ఏం చేయాలట? మీరు దేవుని కొరకు బ్రతకాలని 2వది మనకి తెలియజేస్తుంది. ఇక 3వదిగా బాధలను ఎలా ఎదుర్కోవాలి? జైతెల్ల బాధలను ఏం చేయాలి మోషే బాబు? ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రశ్న మనకు కనబడుతుంది. ఎలా ఎదుర్కోవాలి? క్రీస్తు మాదిరిగా సహనముతో జీవించాలి. క్రీస్తు ఎలాగైతే సహనం కలిగి జీవించాడో మనము కూడా అలా జీవించాలని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మూలవచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి ఏం కనబడుతుందని జాగ్రత్తగా మనం చూసినప్పుడు మూలవచనం ఏంటంటే 2వ అధ్యాయము 9వ వచనం చదువు ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని ఈ 2వ అధ్యాయం మూలవచనం మనకి సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయం యొక్క బోధ ఏంటంటే, క్రీస్తునందు దేవుని ప్రత్యేక ప్రజలుగా పిలువబడినటువంటి మనము పరిశుద్ధతతో జీవించాలి. బాధలో కూడా క్రీస్తును
అనుసరించాలని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. రైట్, ఇప్పుడు వివరణ ముగించుకున్నాం, సారాంశాన్ని ముగించుకున్నాం, నేపథ్యాన్ని ముగించుకున్నాం, సందేశాన్ని కూడా ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయ సందేశాన్ని ముగించుకుందాం. దేవుని వాక్యములో ఎదగాలి. విశ్వాసులు ఏం చేయాలి మోసబాబు? విశ్వాసి జీవితం దేవుని వాక్యములో ఎదగకపోతే విశ్వాస జీవితం బలహీనమవుతుంది. ఓకే, రెండవది, విశ్వాసులు దేవుని పరిశుద్ధ ప్రజలుగా జీవించాలి. 3, లోకములో మంచి సాక్ష్యముగా ఉండాలి. 4, అధికారులను గౌరవించాలి. అన్యాయమైనా సరే శ్రమలలో కూడా క్రీస్తుకు మాదిరిగా సహనం కలిగి జీవించాలి. చివరగా 6, క్రీస్తు బాధలు మన రక్షణకు మార్గం అవుతాయని విశ్వసించాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఎంతవరకు విన్న ఈ సందేశాన్ని, వర్తమానాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమెన్. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తుతులు. ఇంతవరకు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు, మీ మహిమలో నిలబెట్టారు. మీకు కృతజ్ఞతలు. ఎంతవరకు విన్న ఈ వాక్య సందేశాన్ని మా వినికిడిలో నేను 30 60 100 ఫలింపజేయండి. తదుపరి ఈ కార్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధుల హృదయాలు మీరు తాకండి. వారికి నాయన మీ పరిచర్యకి, నాయన మీ భక్తికి, విశ్వాసానికి అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి సమస్యలు నేడే ఈ పరిచర్య ద్వారా వారికి తొలగించండి. నాయన నీతిని అనుసరించి హృదయపూర్వకంగా మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మీరు ముందుకు నడవగలిగే సామర్థ్యాన్ని వారికి దయచేయండి. విశ్వసించిన వాడు నాయన మీ మాటను అనుసరించి జీవిస్తాడని 2వ అధ్యాయం ద్వారా మాట్లాడారు. ఈ మాటని మీ బిడ్డలు వాగ్దానంగా తీసుకుని తండ్రి వారి జీవితాల్లో మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు మీ సహాయాలు తెచ్చామని తండ్రి. ఇంత గొప్ప పరిచర్యకు నాయన మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వారిని మీరు ప్రేమించే 2 సంఘాలను వారికి బహుమానాలుగా నాయన స్వాస్థ్యాలుగా ఇచ్చారు. వాటిలో మాకు మీరు ఒక మంచి నాయన తండ్రి వారి పక్కన నాయన వారితో పాటు జత పని వారిగా మీరు మాకు అవకాశాన్ని ఇచ్చారు ప్రభు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. వారు చేస్తున్నటువంటి పనిని, పరిచర్యని దీవించండి. మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు నాయన నిరంతరం విరామం, విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న మా సేవకులకు ఆయువుని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. వారి మాటకు మీరు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు. వారి మాటకి ఇచ్చినటువంటి నాయన తండ్రి మరి మరింత ఆత్మశక్తిని బట్టి నేను మిమ్మల్ని కొనియాడుతూ మహింపరుస్తూ నాయన వారితో పాటు జతమని వారిగా ఉన్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని. ఆయన వారి యొక్క శిక్షల్లోనూ బోధలోనూ నూతనంగా బైబిల్ తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఈ రోజునైనా నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలోను మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.